తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67,722 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 36,705 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్లుగా సమకూరింది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి కాలం కావడంతో భక్తులకు క్యూ లైన్లలో త్రాగునీరు, మజ్జిగలను అందిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67,722 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 36,705 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్లుగా సమకూరింది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి కాలం కావడంతో భక్తులకు క్యూ లైన్లలో త్రాగునీరు, మజ్జిగలను అందిస్తున్నారు. రైట్, ఇక ఈ తిరుమలలో రద్దీకి సంబంధించి, భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ. శశిరేఖ, తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతుందని నేను చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే వేసవి సెలవులు కొనసాగుతున్న సందర్భంలోనే తిరుమలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. దాదాపు సర్వదర్శనానికి, ఏదైతే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపిన పరిస్థితి. మరోపక్క అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూ లైన్ల వెలుపల శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న సాయంకాలం 6 గంటల తర్వాత క్యూ లైన్ లోనికి భక్తులను అనుమతించడం టీటీడీ ఆపివేసింది. తిరిగి ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే భక్తులను క్యూ లైన్ లోనికి అనుమతించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా క్యూ లైన్ లోనికి భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నిన్న దాదాపు 67,000 మందికి పైగా కూడా తిరుమల శ్రీవారిని దర్శిస్తున్నారు. నిన్న ఒక్క రోజు మాత్రమే దాదాపు 3,45,00,000 హుండీ ఆదాయం వచ్చినట్లుగా కూడా టీటీడీ ప్రకటించింది. అలాగే 36,705 మంది తలనీలాలు సమర్పించినట్లుగా కూడా టీటీడీ ఒక ప్రకటనలో తెలిపిన పరిస్థితి. మరోపక్క భక్తుల రద్దీ అనుగుణంగా ఉన్న నేపథ్యంలో తిరుమలలో ఎక్కడైతే భక్తులు తాకిడి ఉంటుందో ఆ ప్రాంతాలలో కూడా అన్నప్రసాదం వితరణ చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి భావించి ఆ విధంగా ఆయా ప్రాంతాలలో ఎక్కువ భక్తుల రద్దీ ఉండే ప్రాంతాలలో అన్నప్రసాద వితరణ కూడా చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మరోపక్క క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదంతో పాటు తాగడానికి మంచినీరు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా అధికారులను ఆదేశించారు. ఆ విధంగా శ్రీవారి సేవకులను ఉపయోగించి క్యూ లైన్ లో ఉన్న భక్తులకు కావచ్చు, లేకపోతే కంపార్ట్మెంట్ లో ఉన్న భక్తులకు కావచ్చు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను అందజేసే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ముందు నుంచి టీటీడీ భావించిన ఆ విధంగానే భక్తుల రద్దీ పెరుగుతుందనే ఉద్దేశంతో తిరుమలలో ఉన్న అంటే తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భక్తులు సమయంలో పాటించి స్వామివారిని దర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమణ.